ఓకేనా? ఇటింత రారా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు కడియం శ్రీహరి గారి వైనం ఉన్నది స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు ఏ ఇందిరా గారి మీదనైతే నా మీద దాడి ఎందుకు జరుగుతుంది ఎట్లా అంటే ఇందిరా గారి మీదనే పోలీస్ కేసు పెట్టిన చరిత్ర కడియం శ్రీహరి గారికి ఉంది. అంటే ఒక మహిళ అని కూడా చూడకుండా వారి మీదనే ఇందిరా గారి మీద పోయి సిఐ గారికి కంప్లైంట్లు ఇచ్చిన వీడియోలు మీ దగ్గర చాలా చూడొచ్చు. మీరు పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. అంటే ఏ స్టేజ్కైనా తన రాజకీయం కోసం వాడుకుంటారు. ఇప్పుడు సిఐలందరినీ 3 నెలలు అయింది ట్రాన్స్ఫర్ చేసి. లోకం అంతా చూడట్లేదా అండి? మళ్ళీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందండి? అంటే తన ఆధిపత్యం కోసం, తన హుకుం చెలాయించుకోవడం కోసం. ఎవరిని లోపడేయమంటే వాళ్ళని లోపడేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలంటే వాళ్ళని కేసులు పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనైనా ఇతరులనైనా సొంత పార్టీ వాళ్ళనైనా. ఎందుకంటే సొంత పార్టీలు అంటే మొదటి నుంచి ఉన్నాడు కన్న కొడుకు అవుతాడు. అంటే తల్లి కాదు, ఈ పిన్న తల్లి ప్రేమ చూపెడతారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అవుతున్నాయండి. యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో కూడా ఇందిరా గారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి డబ్బులు ఖర్చు పెట్టుకొని వెచ్చించి పార్టీని పోషించి పార్టీ క్యాడర్ని కాపాడుకున్న ఇందిరా గారు కాకుండా వీరు మొన్న పార్టీకి వచ్చేసి దీంట్లో కూడా రాజకీయం చేసి దీంట్లో కూడా యూత్ ఎలక్షన్స్లో కూడా చిన్న విషయం అది. ఆ యూత్ ఎలక్షన్స్లో కూడా తన అభ్యర్థులను నిల్చోబెట్టి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు వంచి ఏమైనా చేయాలి, మన ఆధిపత్యం దాంట్లో ఉండాలి. అంటే ఫస్ట్ ఏమనుకుంటారు, నువ్వు కొత్త పార్టీకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక చెరిసగం మంచుకుంటారు, ఇక్కడ అందరు మంచిగా ఉండండి అని పెద్ద మనుషులు పైన చెప్తారు, ముఖ్యమంత్రి అయినా ఎవరైనా. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈయననే అది ఫస్ట్ మంచిగానే వస్తాడు లోపలికి జరిగిన తర్వాత ఏంది, మొత్తం నా వాళ్ళు కావాలి, నా మనుషులు కావాలి. యూత్లో కూడా నా మనుషులు అంటే రేపు సర్పంచ్లు, ఎంపీటీసీలు, పాత కాంగ్రెస్ వాళ్ళకి ఏం అవకాశం ఉంటుందండి? మేము ఓడిపోయినామండి, మా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బాధ అయితే అంటది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని చూసి. ఇలా దిక్కులేని వాళ్ళు అయిపోతారు పరిస్థితి, వాళ్ళని చూసేది ఉంటే ఎవరు చూసుకోవాలి? మళ్ళీ కడియం శ్రీహరి గారికి ఎవరైతే పాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే రూలింగ్లో ఉన్నప్పుడు పదవులు అనుభవించిండ్రో వాళ్ళే మళ్ళీ పెట్టుబడిదారు. ఒక్కడు చక్కగా ఉండడండి. ఎట్లాంటి వాళ్ళు కావాలంటే చదువుకున్న వాళ్ళు కాదు ఈయనకు కావాల్సింది. కళ్ళల్లో ఊసులు ఉండాలి, నోట్ల సొల్లు ఉండాలి, మాట్లాడేటప్పుడు వాళ్ళు ముందర కూర్చోవాలి, ఈయన ఒక్కడే కడక్కు ఉండేటట్టు అవపడాలి. మంచిగా బట్టలు వేసినోడు కాదు, మంచిగా విద్యావేత్త కాదు. ఇట్లాంటి వాళ్ళని ఒక్కరిని కూడా కాన్స్టిట్యున్సీలో ఎంకరేజ్ చేయాలి. ఈయన చరిత్ర ఎక్కడి నుంచి ఏ స్టేజ్ వచ్చిందండి? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చదువుకున్న వ్యక్తి అని చెప్పి వీరిని ఎంకరేజ్ చేసిండ్రు. చదువుకున్న వ్యక్తి అని చెప్పి వీరిని ఎమ్మెల్యేని చేసిండ్రు, ఒక మంత్రిని చేసిండ్రు. చేసిన తర్వాత ఏమైందండి, ఎన్టీ రామారావు గారిని వదిలేసిండ్రు. ఎన్టీ రామారావు గారిని వదిలేసి చంద్రబాబు తోటి వచ్చిండ్రు. అంటే అక్కడ వెన్నుపోటు జరిగిందా లేదా? జరిగింది వెన్నుపోటు. తర్వాత చంద్రబాబు గారు ఏం చేసిండ్రు, ఈయన చదువుకున్న వ్యక్తి, ఒక మేధావి, ఒక ఇంటలెక్చువల్ అని చెప్పి ఈయనకు కూడా పెద్దపీట వేసిండ్రు, మంత్రి పదవి ఇచ్చిండ్రు. తెలుగుదేశం పార్టీలో 9 ఏళ్ళు మంత్రిగా అనుభవించారు. దాని తర్వాత ఏమని జరిగిందండి, అబ్బో ఇక్కడ నా ఉనికి అటు ఇటు అవుతుంది, ఇప్పుడు టీఆర్ఎస్ ఇట్లున్నది బలంగా ఉన్నది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో జంప్ అయ్యారు. ఇక్కడ ఏం జరిగిందండి, కేసీఆర్ గారు పెద్దపీట వేసిండ్రు, ఎమ్మెల్సీని చేసిండ్రు, ఎంపీని చేసిండ్రు, మంత్రిని డిప్యూటీ సీఎంని చేసిండ్రు. ఇక అంతకంటే ఇంకేం చేయాలండి కేసీఆర్ గారికి కూడా పంగనామం పెట్టి ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి సరసన చేరిండు. రేవంత్ రెడ్డి గారికి అర్థం కాదు ఏంటంటే, ముఖ్యమంత్రి వర్యులు మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా రేవంత్ అన్న మీరు కష్టపడి పార్టీని తెచ్చుకున్నారు, కానీ రేపు అవకాశం వచ్చేది ఉంటే, మీకు అటు ఇటు అయ్యేది ఉంటే ఫస్ట్ జంప్ అయ్యేది పర్సనే కడియం శ్రీహరి గారు. అయ్యి రేపు బీజేపీకి వంత పాడతారు. రేపు బీజేపీ పార్టీకి పోవడానికి గ్యారంటీ ఏమైనా ఉన్నదా? తెలుగుదేశం అయిపోయా, టీఆర్ఎస్ అయిపోయా, బీఆర్ఎస్ అయిపోయా, కాంగ్రెస్ అయిపోయా. రేపు బిడ్డ భవిష్యత్తు కోసం అని చెప్పి కాంగ్రెస్ అన్నారు, రేపు మనవరాల భవిష్యత్తు కోసం అని చెప్పి బీజేపీకి పోవడానికి గ్యారంటీ ఏంది? 2 రోజుల వరకు తిట్టిండండి. జాయిన్ అయిన 1 రోజు వరకు కూడా ఆయన తిట్టిండ్రు. ఇటు ముఖ్యమంత్రిని తిట్టిండ్రు, ఇటు కాంగ్రెస్ పార్టీని తిట్టిండ్రు. ఇప్పుడు ఈ 2 పార్టీలు పునీతం అయిపోయినాయి. కడియం శ్రీహరి గారు పునీతం అయిపోయినారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పునీతం అయిపోయింది. సరే, నేను పార్టీని గురించి విమర్శించేంత పెద్దవాడిని కాదు, కానీ ఇక్కడ నియోజకవర్గ సమస్యలు అయితే వారు అంటారు, మీరు మీడియా వారు బొంగనే నా స్థాయి అది అని. ఏంది స్థాయి? లొటపీస్ స్థాయి ఏందండి? స్థాయి రాజకీయంలో నేను ఒక నియోజకవర్గ కోఆర్డినేటర్ను. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. మాకు అవకాశాలు లేదు, వారికి అవకాశాలు ఉన్నాయి.
అంతే తప్పించి దీంట్లో స్థాయి గురించి నా స్థాయి అని ప్రెస్ వాళ్ళే భయపడతా అంటారు. వామ్మో సార్ తోటి ఏం మాట్లాడాలని. ఎక్కడైనా ప్రెస్ నిల్చొని ఉంటారా అండి? ఎవరైనా ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు వస్తే టక్కున గజ్జన లేచి ప్రెస్ వాళ్ళు అందరూ నిల్చుంటా అంటారు. ఎవరి దగ్గరైనా కొంచెం ఈగోయిస్టిక్గా చూపెడతా అంటారు మేము ప్రెస్ అని. కానీ కడియం శ్రీహరి గారు రాగానే టక్కున నిల్చొని అబ్బా సార్ అని ఒంగొంగి దండాలు పెడతారు. అంటే ప్రశ్నించే గొంతే అక్కడ బెండ్ అయింది అన్నట్టు. ఇక్కడ ఒకటే చెప్తున్నా, చాలా ఛానళ్ళల్లో కింది ప్రెస్ వాళ్ళు మొత్తం కడియం శ్రీహరి గారికి బైండ్ ఓవర్ అయి ఉన్నారు. అంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చిండా, పర్సనల్గా డబ్బులు ఇచ్చిండా, అంటే ఇక్కడ జరిగే విషయాలన్నీ బయటి ప్రపంచానికి తెలవకుండా ఒక మాఫియాను మెయింటైన్ చేస్తున్నట్టే. సైలెంట్ మాఫియా ఇది. ప్రెస్ పరంగా నేను ఏమని అనుకోండి ఈ ప్రెస్ మిత్రులారా, ఇది మాత్రం ఒక సైలెంట్ మాఫియా. ప్రశ్నించే గొంతు లేకుండా చేసిండు కాన్స్టిట్యున్సీలో ప్రెస్ని. లేదా ఇక్కడ వాళ్ళు ఏమైనా అటు ఇటు చేస్తే టక్కున ఫోన్ చేసి మీ ఎడిటర్లకు ఫోన్ చేస్తాడు, డైరెక్ట్ మీ యాజమాన్యానికి ఫోన్ చేస్తాడు. ఇక్కడ వాళ్ళు ఏదైనా ఇద్దామంటే యాజమాన్యాన్ని వేయనియడు. యాజమాన్యం ఏమైనా కావాలంటే కింది వాళ్ళు సహకరించరు. ఇప్పుడు మనోజ్ రెడ్డి లాంటి వాడు మాట్లాడిండు అనుకో, ఇది వాట్సాప్లో దీంట్లో చక్కర్లు కొట్టి యాజమాన్యం ఫోన్ చేస్తుంది కింది వారి. ఫోన్ చేస్తే సార్ ఆయన ఏమున్నది సార్, ఆయన ఒక పిచ్చోడు ఏదో మాట్లాడిండు ఏదో ఇట్లా చెప్పిస్తుంటాడు జరుగుతుందండి. ఇదంతా కడియం శ్రీహరి గారు చేసే కథ. అదే రాజయ్య గారు ఒక డాక్టర్ అండి, ఒక పిల్లల డాక్టరు. రాజయ్య గారిని ఎట్లా చేసిండండి? అసలు రాజయ్య గారిని కడియం శ్రీహరి గారు ఎంత ఘోరం చేసిందండి. అసలు ఎట్లా పేపర్ను చింపినట్టు చింపి వదిలిపెట్టిండు అన్ని విధాలుగా. ఎంత తప్పు. దాని తర్వాత పాపం ఏదో నమ్మి చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి వారు వీళ్ళని నమ్మిండ్రు. వారిని ఏం చేసిండండి? పేపర్ కంటే హీనంగా చించి వారిని చింపి వదిలిపెట్టిండ్రు. ఇప్పుడు ఈయన ఎన్టీ రామారావుని చేసిండు, చంద్రబాబు నాయుడిని చేసిండు, చంద్రశేఖరరావు గారిని చేసిండు, రేపు రేవంత్ రెడ్డి గారిని చేయబోతాడు. ఇందరిని చేసే మనిషి ఇందిరాగారి మీద కేసులు పెడతాడు. ఈయననే పోలీస్ స్టేషన్ పై సిఐ కంప్లైంట్ ఇస్తాడు. రేపు నన్ను చేయడానికి గ్యారంటీ ఏంది? 100% నా మీద చేస్తాడు. ఏర్పడకుంటే కుట్రలు చేస్తాడు. సిపిలకు ఫోన్ చేస్తాడు, డీసీపీలకు ఫోన్ చేస్తాడు. ఎవరు ఫోన్ చేసినో అని తెలవకుండా ఒత్తిడి తెస్తారు. 5 సంవత్సరాల ఇష్యూ అండి. ఇప్పుడు భూముల ఇష్యూ నా మీద బయటికి తీసుకొస్తుంది. అంటే ఏ దారి చూసినా ఏం లేదు కాబట్టి ఏదో ఒక విధంగా వీడిని ఒత్తిడి చేయాలి, పోలీస్ స్టేషన్కి పిలిపియాలి, కూర్చోబెట్టాలి, వీడిని లొంగ తీసుకోవాలి, వీడు పార్టీలో కలవాలి, కాంగ్రెస్ పార్టీలో కలవాలి అన్నది ఒక టార్గెట్. వీడు మనం చెప్పినట్టు వినాలి. పోనీ కలిసి మంచిగా ఉందామా అన్న అది కూడా ఉండదండి. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ముక్కుడు శివుడు వచ్చినోడో, కన్న కూసులు ఉన్నోడో, నోట్ల నుంచి మాట్లాడితే సొల్లు ఉండేటోడో ఇట్లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తాడు తప్పించి ఆయన కడక్కుంటాడు, మస్తు మంచిగా మెయింటైన్ చేస్తాడు, నీట్గా ఉంటాడు ఆయన. కానీ అట్లాంటి వారిని వారు ఇష్టపడరు. అంటే వారిలాగా ఇంకోటి ఉండొద్దు. ఈ షుడ్ ఓన్లీ పర్సన్, ఆయన ఒక్కడే ఉండాలి. అట్లా ఈజ్ ద ఓన్లీ పర్సన్, నీటు కడకు నీటు. అట్లా మిగతా వాళ్ళు ఎవరు మెయింటైన్ చేసినా ఆయన తట్టుకోలేడు, భరించుకోలేడు. ఇది ఆయన అంతరాత్మకు తెలుసు, అందరికీ తెలుసు. మాకు పర్సనల్గా కూడా చాలామంది నాయకులకు తెలుసు, బీజేపీ నాయకులకు తెలుసు, టీడీపీ నాయకులకు తెలుసు. కొంచెం వృద్ధ నాయకులు, ఆయన ఏజ్ ఉన్న నాయకులను అడిగితే చెప్తారు, అబ్బా వాడు తెల్లబట్టలు ఏర్చిందంటే నాకు ఏదో అవుతా ఉంటుంది, నాకు ఇట్లా ఒళ్ళంతా పూనకం వచ్చినట్టు అవుతుంది, చాలాసార్లు చెప్పడం జరిగింది. వాళ్ళని అడగండి మీరు. కావస్తే పెద్ద నాయకులు ఎవరైనా వారి సమూహూజులు ఉండేది ఉంటే వీరి ప్రవర్తన వీరికి ఎట్లుంటుంది అంటే అది నచ్చదు ఆయనకు, డైజెస్ట్ కాదు. అందరూ ఆయనకు జీ హుజూర్ అన్నట్టే ఉండాలి, ఇట్లనే ఉండాలి. లీడర్లు అన్నోడు ఒర్రుపోతాడు అయి ఉండాలి. ఆయన కాపాడుకునే కార్యకర్తలు ఎట్లా అంటే పేకాట ఆడిన వాళ్ళను, దొంగతనాలు చేసిన వాళ్ళను, లంగలను, భూ కబ్జాదారులను అందరినీ ఎంకరేజ్ చేస్తాడు. ఆయన మనిషి అంటే ఎవరినైనా కాపాడుదామని ప్రయత్నం చేస్తాడు. నువ్వు నీతివంతును అయితే నీతివంతులాగానే ఉండాలి, కానీ లంగలను, దొంగలను, గోడలు దునికి ఇట్లాంటి వాళ్ళని కాపాడొద్దు కదా. ఇది తప్పు కదా. ప్లస్ ఇంకోటి, ఈ చరిత్ర చూసి నేను మొదటి నుంచి లాస్ట్ దాకా చెప్పిన. ఇంకా చెప్పాలంటే పుస్తకమే రాయొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లలో వారు అంతకుముందు వారు చేసిన కుట్రలు కుతంత్రాల గురించి అన్ని ఛానళ్ళలో చెప్పడం జరిగింది. ఎవరెవరిని కొన్నారు ఏంది అన్నది కూడా నేను కుల్లం చెప్పిన. నేను ఏమంటున్నా, వారిని ఓపెన్ డిబేట్కి రమ్మంటున్నా. ఏది ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ డిబేట్. టీవీ ఇంటర్వ్యూలలో ఎక్కడికైనా పిలిపించింది అనుకోండి, వారిని నన్ను పిలిపియండి. నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు వస్తాయా చూద్దాం అంతే. కానీ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయమ్మా. నేను అడిగేది ఏంటంటే ఓన్లీ కడియం శ్రీహరి గారి గురించి అడగా, కిందికి కూడా పోతా, ఇంకా కూడా అడుగుతా. డీటెయిల్స్ ఏంటంటే నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం
ఇంకా చాలా క్వశ్చన్స్ వారిని అడిగితే సమాధానం కూడా చెప్పే పరిస్థితి ఉండదు కడియం శ్రీహరి గారికి. ఇన్ని ఏండ్ల రాజకీయ చరిత్రహీనంగా మిగిలిపోతుంది. అన్ని ప్రశ్నలు మన దగ్గర ఉన్నాయి. ఇవి మనం సంధించేది ఉంటే అది పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. కాకపోతే ఇది ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ప్రకారంగా ఒక విధానంగా మనం మాట్లాడుతున్నాం. అందరికీ స్వేచ్ఛ ఉండాలి, అందరికీ హక్కు ఉండాలి. కనీసం లాస్ట్కు మంత్రి గారిని రాని